రోజుల్లో పెళ్ళవడం అంటే చాలా కష్టమైపోయిందనమాట. ఒకవేళ అన్నీ ఉన్నా ఒకరికొకరు నచ్చడం అనేది కూడా చాలా కష్టం అనమాట. మనకు కావాల్సిన లక్షణాలు ఎదుటి వ్యక్తులు వెతుక్కోవడం, కండిషన్లు, తర్వాత జీవితానికి సంబంధించి ఎన్నో ఆశలు, ఊహలు ఉండడం, చివరికి ఇవన్నీ పక్కకెళ్ళిపోయి ఎవరొకరిని కాంప్రమైజ్ చేసుకోవడం ఇలా జరుగుతూ ఉంటుంది. అయితే మీకు వివాహానికి ఏ ఆటంకాలు రాకుండా మీరు అనుకున్నట్లుగా వివాహానికి సంబంధించిన అన్ని విషయాలు ముందుకు వెళ్ళాలంటే ప్రతిరోజు శుక్రహోర అని ఉంటుందన్నమాట. మీరు గూగుల్ సెర్చ్లో సెర్చ్ చేసినా వస్తుంది. ఆ శుక్రహోరాలో కనుక పెళ్ళికి సంబంధించిన ప్రయాణాలు ప్రారంభించడం, ఫోన్లు చేయడం, వాళ్ళు మన ఇంటికి రమ్మనడం, మనం వాళ్ళ ఇంటికి వెళ్ళడం, ఇవన్నీ కూడా శుక్రహోరాలు చేస్తే అవి దిగ్విజయంగా పూర్తవుతాయన్నమాట. అవి మీకు అనుకూలంగా మారుతాయి. ఇక శుక్రహోరాలో వాటితో పాటు నూతన వస్త్రాలు ధరించడం మంచిది. అలాగే ఏదైనా శుభకార్యాలు, గుడ్ టెంపుల్కి వెళ్ళడం, అక్కడ ఏదైనా పూజలు చేయించుకోవడం, బర్త్డే ఫంక్షన్లు చేసుకోవడం, ఈ బర్త్డే విషెస్ వీటిలన్నిటికి సంబంధించి కూడా శుక్రహోర మంచి శుభాలను ఇచ్చే అవకాశం ఉంటుంది. ఏదైనా అమ్మడం, కొనడం వీటికి కూడా శుక్రహోర ఎంతగానో కలిసి వస్తుంది. ముఖ్యంగా మన ఇంట్లో నువ్వులు, నూనె, మినుములు, ఇనుము, నేతి వస్తువులకి ఈ శుక్రహోర టైంలో కనుక కొనుక్కుంటే మంచి మేలు జరిగే అవకాశం ఉంటుంది. ఈ వ్యాపారాలు చేసేవాళ్ళు కూడా శుక్రహోరాలో కొన్ని ముఖ్యమైన పనులు ప్రారంభిస్తే తప్పకుండా విజయాలు పొందే అవకాశం ఉంటుంది.